నెల్లూరు జిల్లా కొడలూరు మండలం రేగడచిలుక పంచాయతీకి చెందిన ఒక సన్నగారి రైతుని నేను. ఎందుకు చెప్తున్నానంటే, మాకు 3 తరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్న ఆస్తిని కట్టా పుల్లయ్య అనే ఒక రిజర్వేషన్ వ్యక్తి రిజర్వేషన్ నాయకులను అమ్మిడి పెట్టుకొని మా పొలాల మీదకి దుమ్మికొస్తున్నాడు. ఇదేంటంటే అడిగితే మాకు ఇచ్చారు, అది ఇదని కళ్ళబుల్లి మాటలు చెప్తున్నాడు. సరే, మీకు ఇచ్చిన పట్టాలు చూపించమంటే అప్పుడెప్పుడో పూటిగడిని ఇచ్చిన సర్వే నెంబర్లతో చూపించి వాటిని వీటితో పోలుస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? మా ఊరు మొత్తం అడగండి మీరు, ఆ భూములు ఎవరి అని. వాళ్ళు చెప్తారు, మాకు 3 తరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్న భూములు అవి, మేము పండించుకుంటూ వాటి మీద బతుకు జీవనం జరుపుకుంటున్నాం. ఈ కట్టా పుల్లయ్య గారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఎన్నెన్నో అక్రమాలు చేస్తున్నాడు. ఎన్నోసార్లు దొంగసారా కేసుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చున్నాడు ఈ కట్టా పుల్లయ్య గారు. ఈరోజు రిజర్వేషన్ పేరు చెప్పుకొని కొంతమంది నాయకులతో కలిసి మాబోటి సన్నగారు రైతుల మీదకి దొమ్మికొస్తున్నాడు. ఈ కట్టా పుల్లయ్య గారు ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా పాల్గొన్నాడు. ఒక కుటుంబం అంటే తండ్రి గొప్పవాడైతే సరిపోదు, ఆ తండ్రికి పేరు రావాలంటే బిడ్డల వల్ల పేరు వస్తుంది. కుటుంబం లాంటిది పార్టీ, తండ్రి లాంటి వాడు నాయకుడు. పార్టీకి నాయకుడికి పేరు రావాలంటే బిడ్డల లాంటి సర్పంచుల వల్ల, కార్యకర్తల వల్ల రావాలి. ఇటువంటి సర్పంచులు, కార్యకర్తల వల్ల పార్టీకి ఎంతో చెడ్డ పేరు వచ్చింది. అందువల్లే ఈరోజు పార్టీ చాలా కూలుకోలేని దెబ్బతినింది. తండ్రి గొప్పవాడే, కుటుంబం గొప్పదే, నేను కాదన్ను. కానీ ఇటువంటి సర్పంచులు, కార్యకర్తలు అవినీతి వల్ల పార్టీ దెబ్బతినింది. ఆ కోవకు చెందినవాడే ఈనాటి రిజర్వేషన్ వ్యక్తికి చెందినటువంటి కట్టా పుల్లయ్య. ఇతను దొంగసారా గాసి ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి పోయి వచ్చున్నాడు. ఈరోజు మా ఆస్తుల కోసం అక్రమంగా పాల్పడుతున్నాడు. అడిగిన మా మీదకు దొమ్మికొస్తున్నారు. మా మీద వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కలెక్టర్ గారికైనా, ఎంఆర్ఓ గారికైనా, విఆర్ఓ గారికైనా నేను తెలియజేయింది ఒకటే, మా ఊరు మొత్తం విచారించండి. మాది తప్పు ఉందంటే మాకు ఎటువంటి శిక్ష వేసినా మేము సిద్ధంగా ఉన్నాం. జై హింద్.